నారాయణ గారు నమస్కారం అండి. హర్షణీయానికి స్వాగతం. నమస్తే. మీరు పుస్తకాలు అమ్మడం గాని, లేదంటే పుస్తకాలు పబ్లిష్ చేయడం గాని దీంట్లోకి మొట్టమొదట ఎలా ప్రవేశించారు మీరు? నేను 1973లో ఈ నవోదయ అని ఒక పెద్ద పుస్తక విక్రేత ఉన్నారండి విజయవాడలో. ఆయన పేరు నవోదయ రామ్మోహన్ గారంటారు. ఆయన దగ్గర నేను సేల్స్‌మన్‌గా జాయిన్ అయ్యాను. ఆ సేల్స్‌మన్‌గా జాయిన్ అవ్వడంతో నాకు ఈ పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయంతో నేను 1983లో పుస్తకాలు పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే నా అనుభవం పుస్తక విక్రేతకు ఉండే అనుభవం. రచయితలతో నాకేమి పరిచయాలు లేవు. అక్కడ నవోదయలో పెట్టిన పుస్తకాలు అమ్ముతా ఉండేవాడిని. అప్పుడు తామర తంపరగా కాల్పనిక సాహిత్యం పబ్లిష్ అవుతా ఉండేది. ఆ రచయిత్రులు పుస్తకాలు అమ్ముడవుతా ఉండేయి. అట్లా నేను సేల్స్‌మన్‌గా దగ్గర దగ్గర 73 నుంచి ఆహ్, డెబ్ 83 వరకు అక్కడ పనిచేశాను నవోదయలో పుస్తక విక్రేతగా. ఆ తర్వాత నేను ఇది మన ప్రొఫెషన్ మనం ఈ ఉద్యోగం గాకుండా సొంతగా పబ్లికేషన్ పెట్టుకుంటే బావుంటుంది అనే ఉద్దేశ్యంతో నాకు పెద్దగా రైటర్స్‌తో పెద్దగా పరిచయాలు గూడా లేవండి. బుక్ సెల్లర్‌నే గానీ. అయితే ఇద్దరు, ముగ్గురు ప్రచురణకర్తల హెల్ప్‌తో మూడో, నాలుగో నవలలు ఫస్ట్ పబ్లిష్ చేశాను. అప్పుడు ఈ నవలా రచయిత్రులతో కూడా నాకు పెద్దగా పరిచయాలు లేవుతో ఎవరో పబ్లిషర్‌లు "ఈ పుస్తకాలు ఇవ్వయ్యా అమ్ముడవుతాయంటే" ఏశానండి. అప్పుడు పబ్లిషర్‌ల మధ్య ఈ నవలలు వేయటంలో తీవ్రమైన పోటీ ఉంది. ఈ నవలలు వేయటంలో. కాల్పనిక సాహిత్యం తప్ప పుస్తకాలేమి అమ్ముడయ్యేవి కాదు. 78లో గూడా అంతే. నవోదయలు నేను చేసినప్పుడు కూడా అమ్ముడైతే ఏమి అమ్ముడయ్యాయంటే, అప్పుడే వచ్చిన ఆహ్, ఎద్దనపూడి బాగా అమ్ముడయ్యాయండి. కోడూరి కౌసల్య, ఎద్దనపూడి, మాదిరెడ్డి సులోచన ఇలాంటి అలా వేళ మీద లెక్క పెట్టదగ్గర 10 మంది రైటర్స్ పుస్తకాలు మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే నేను పబ్లికేషన్ పెట్టినప్పుడు ఆల్రెడీ ఆళ్ళ పుస్తకాలు వేరే పబ్లిషర్‌లు వేస్తా ఉండటం వలన నాకు ఏం తెలియాలో సొంతగా అయితే పబ్లికేషన్ పెట్టాను గానీ, ఏ పుస్తకాలు వేయాలో తెలియక వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వేద్దాంలే, వద్దులే అనుకున్న పుస్తకాలు ఇద్దరు, ముగ్గురు పబ్లిషర్‌లు ఇస్తే నేను 4 పుస్తకాలు పబ్లిష్ చేశానండి. రోజు పోస్ట్ కోసం ఎదురు చూసేవాడిని ఏమన్నా ఆర్డర్‌లు వస్తాయేమోనని. ఎవరు ఆర్డర్ పెట్టేవాళ్ళే కనపడేవాళ్ళు కాదు. అట్లా రైటర్స్ చుట్టూతా తిరగటం, పుస్తకాలు వేయటం. అట్లా 6, 7 ఏళ్ళు దగ్గర దగ్గర 80-85 వరకు 5, 6 ఏళ్ళు ఈ కాల్పనిక సాహిత్యం, లేడీ రైటర్స్ పుస్తకాలు వేసి చాలా ఇబ్బందులు పడ్డా ఒక రకంగా చెప్పాలంటే. రైటర్స్‌కి డబ్బులిచ్చి తెచ్చుకొని పబ్లిష్ చేసేవాళ్ళమండి. రైటర్‌కి డబ్బులిచ్చేవాళ్ళు. ఎంత ఎంత ఇచ్చేవాళ్ళు మీరు నవలకి? ఆహ్, నవలకి 3000, 4000 యాక్చువల్‌గా 'ఆర్ సంధ్యాదేవి' అని ఒక రైటర్ పుస్తకం ఇచ్చారండి. 10,000 ఇచ్చేవాళ్ళం అప్పట్లో. ఒకసారి నేను ఆవిడ ఇంటికెళ్ళి 4 నవలలు 40,000 కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాను. ఆవిడ ఎట్ట రాస్తారంటే 10 రోజులకో నవల రాస్తాను. పేపర్ మీద 10 లైన్‌లు ఉండేయి. అది కంపోజ్ చేస్తే 6 లైన్‌లొచ్చేది. ఈ పుస్తకాలు ఎందుకు మనం వేస్తున్నాము? అసలు ఎందుకెయ్యాలి అనేది నాలో పెద్ద తీవ్రమైన అసహనం బయలుదేరింది. ఓకే. ఇవి మీరు పబ్లిష్ చేసిన తర్వాత ఇవి మీరు ఎట్లా మార్కెట్ జేసేవాళ్ళు? మా దగ్గరున్నాయి వచ్చి కొనుక్కోండి అని. మేము యాక్చువల్‌గా అప్పట్లో మ్యాగజైన్స్ ఉండేయండి. చాలా 'పల్లకి' అని, 'మయూరి' అని, 'ఆంధ్రజ్యోతి' ఇట్లా ఉండేవి. వాటిలో అడ్వర్టైజ్ చేసేవాళ్ళం. అడ్వర్టైజ్ చేస్తే అప్పట్లో రెంటెడ్ షాపులుండేవండి ప్రతి ఊళ్ళోను. ఆ రెంటెడ్ షాపులకి మేము సప్లై చేసేవాళ్ళం. లేతే ఆ రెంటెడ్ షాపులకి సప్లై చేసే ఏజెంట్లుండేవాడు. హ్మ్. ఆ ఊళ్ళో ఉన్న శ్రీకాకుళంలో ఒక ఏజెంట్ ఉంటే, అతను ఒక 10 కాపీలు మా దగ్గర అప్పుగా తీసుకొని 10 రెంటెడ్ షాపులకి అమ్మి మాకు డబ్బులు పంపిస్తా ఉండేవాడు. అట్లా మేము మళ్ళా 4 పుస్తకాలు వేయటం అట్లా జరిగేదండి. అప్పట్లో అయితే ఈ లేడీ రైటర్స్ నవలలండి 2000 కాపీలు ఏసేవాళ్ళమండి. ఒక సంవత్సరంలో అమ్మేసిన రోజులు గూడా ఉన్నాయి. కొన్ని పానువేదో 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పట్టాయి గానీ, అయితే తర్వాత 'యండమూరి', 'మల్లాది' అంటే పోయే పుస్తకాలు 'ఎద్దనపూడివి', 'మాదిరెడ్డివి'
ఆహ్, కోడెల కౌసల్యయి మాత్రమే పోయేయండి. ఆళ్ళిద్దరు, ముగ్గురు పబ్లిషర్‌లేసేవారు. మా దాకా అందేయి గాదు. మేమేదో చిన్న చిన్న రైటర్స్ వేస్తే 2000 ఏస్తే కొన్ని పోయేయి గాదసలు. 4, 5 ఏళ్ళు గూడా మా దగ్గరే ఉండేయి. ఈ డబ్బులిచ్చి, ఈ రెంటెడ్ షాపుల చుట్టూతా తిరిగి, ఈ అమ్ముకుంటా కాలం గడిపేవాళ్ళం ఒక రకంగా చెప్పాలంటే. ఇది కూడా 'యండమూరి', 'మల్లాది' వీళ్ళొచ్చిన తర్వాత ఈ లేడీ రైటర్స్ కాల్పనిక సాహిత్యం రాసే లేడీ రైటర్సు కంప్లీట్‌గా తెరమరుగైపోయారు. 83లో స్టార్ట్ చేసి 88 వరకు ఇట్లా పుస్తకాలేస్తానే ఉన్నాను నవలలు. చాలా మంది లేడీ రైటర్స్ పుస్తకాలేసానండి. అయితే అవేమి గూడా నాకు నష్టం తప్ప లాభాన్ని మిగల్చలేదు. 2000 కాపీలేస్తే 1200 కాపీలు అమ్ముడైతేనే మా డబ్బులు మాకొస్తాయండి. 700, 800 కూడా అమ్ముడయ్యేయి కాదు. లైబ్రరీస్ కొనేయి కాదు. ఇట్లా బుట్టలుగా పేర్చుకొని ఉండేవాడిని. ఆ టైంలోనే ఆహ్, అంతకుముందు నేను పుస్తక విక్రేతగా ఉన్న టైంలో 'గోపీచంద్' పుస్తకాలు, ఆహ్, 'బుచ్చిబాబుయి' అమ్ముతా ఉండేవాడిని. అవి వాళ్ళ వారసులు సరిగ్గా లేక గాని అవన్నీ కూడా వేసేవాళ్ళు లేకపోవడంతో, మనం ఈటికంటే కూడా అవి వేయటం బెటరు. అవి ఏస్తే మనకి పేరు వస్తుంది. ఆహ్, అమ్ముడయ్యే అవకాశం ఉందని నేను గోపీచంద్ గారి అబ్బాయి దగ్గరికి, బుచ్చిబాబు గారి వైఫ్ దగ్గరికెళ్ళి, 'అసమర్థ జేవేతల గోపీచంద్' నవలలన్నీ ఏశానండి అప్పట్లోనే. హ్మ్. ఎప్పుడంటే 88 ఆ టైంలో ఏశానండి. గోపీచంద్, బుచ్చిబాబు, చివరికి మిగిలినయి ఇవన్నీ కూడా పునర్ముద్రణలు చేశాను 88లో. అంతే కాకుండా నాకు బాగా అనుభవం ఏంటంటే, ఈ రైటర్స్ చుట్టూతా చాలా తెగ తిరిగేవాళ్ళమండి. "నీ నవల కావాలి. నేను ఇన్ని కాపీలేస్తాను." ఇంత రాయల్టీ అడిగేవారు. నేనైతే ఎర్రంశెట్టి సాయి నాకు మంచి మిత్రుడండి అవ్వటం. కానీ నేను ఎర్రంశెట్టి సాయి దగ్గరికెళ్తే ఆయన కథ, 'యండమూరి' కథ, నాది కథనం. మరి ఆయన 10,000 కాపీలు ఎయ్యాలంటే నేనేస్తానన్నా. నేను వేస్తాన్న తర్వాత 5,000 కాపీలేసానండి. రెమ్యునరేషను 10,000 కాపీలకి రెమ్యునరేషన్ ఇచ్చి 5,000 కాపీలేసా. ఏస్తే 2,000 కాపీలు అమ్ముడయినయి, 3,000 మిగిలిపోయినాయి. అసలు ఈ ఫీల్డ్‌కి మనం పనికిరాము అనే పరిస్థితి నాకొచ్చి, ఇది కాదులే అని వీటిని ఎట్లాగట్టా చెత్త కింద అమ్మేసానండి ఈ నవలని. అమ్మేసి నేనేం చేశానంటే, నాకు పుస్తక విక్రేతగా కొంత అనుభవం ఉండడంతో, ఇంగ్లీష్ పుస్తకాలు వస్తా ఉండేవి. ఇన్ఫర్మేటివ్ రీడింగ్‌కి సంబంధించినవి. హిందీ పుస్తకాలు మార్కెట్‌లోకి వస్తా ఉండేవి. వాటిని బేస్ చేసుకొని నేనే రైటర్స్‌తో హోమియో చికిత్స, ప్రపంచ శాస్త్రవేత్తలు, ప్రపంచ అద్భుతాలు ఇలాంటి 10, 15 పుస్తకాలు నేను పబ్లిష్ చేశానండి. అది విజయవాడలో అంతకుముందు పబ్లిషర్‌లెవరు గూడా ఇలాంటి పుస్తకాలు వేయలా. నవలల బేస్ పబ్లికేషన్స్ తప్ప, నాన్ ఫిక్షన్ బేస్డ్ పబ్లిషర్ అనేవాడు అప్పటికి లేడండి. అది నేను వేశా. వేసినప్పుడు అప్పుడే ఏమైందంటే 1989లో నేషనల్ బుక్ ట్రస్ట్ విజయవాడలో విజయవాడ బుక్ ఫెస్టివల్ అని ఒకటి పెట్టారండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేషనల్ బుక్ ట్రస్టు పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఒక బుక్ బుక్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారండి. దాంట్లో ఆ టయానికి నేను ఇలాంటి నాన్ ఫిక్షన్ పుస్తకాలు 10, 15 పుస్తకాలు నేను అదే టయానికి తీసుకొచ్చానండి. తీసుకొస్తే అవి దగ్గర దగ్గర ఆ ఎగ్జిబిషన్‌లోనే 200-300 కాపీలు అమ్ముడయ్యాయి. దాంతో ఇది మనం ఈ స్టాండర్డ్ ఫిక్షన్ సరే గాని, ఇలాంటి ఆహ్, 15 రోజులకి ఒక నవల రాసే రైటర్స్ పుస్తకాలు మనం వేయటం అనవసరం. ఇలాంటివి ఏదైనా ఇన్ఫర్మేటివ్ రీడింగ్ పుస్తకాలు, లేకపోతే క్లాసిక్స్ లాంటివి వేయటం కరెక్టు అనే అభిప్రాయంతో అప్పటి నుంచి దగ్గర దగ్గర నాకు ఇంట్రెస్ట్ ఉన్న పుస్తకం, నేను తయారు చేయించుకున్న పుస్తకం, లేకపోతే నాకు నచ్చిన రీప్రింట్ వేయటం తప్ప ఆ రైటర్ రాసింది కమర్షియల్‌గా ఆ మ్యాగజైన్‌లో వచ్చిందో, లేతే డైరెక్ట్ నవలని ఆళ్ళు రాసియో నేను తర్వాత వేయటం మానేశాను. అయితే 89 బుక్ ఫెస్టివల్ సక్సెస్‌తో నా ఓరియంటేషన్‌తో చాలామంది నా తోటి ప్రచురణకర్తలు నన్ను అనుసరించి చాలా మంది పుస్తకాలేసిన ఆళ్ళున్నారండి.
అట్లా 89 ఎగ్జిబిషన్ తర్వాత మేము, నేను, ఎంఎస్‌కో విజయ్ కుమారు, ఇంకొంతమంది మిత్రులమి పబ్లిషర్స్ అసోసియేషన్ లాగా గూడా ఫార్మ్ అయ్యి, గవర్నమెంట్ పుస్తకాలు కొనటానికి చాలా ప్రయత్నాలు చేశాం. అంతే గాకుండా ఎన్‌పీటీ ఎగ్జిబిషన్ 89 సక్సెస్ తర్వాత మేమేం చేసామంటే, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో మొత్తం కంబైన్డ్ స్టేట్‌లో 10 లైబ్రరీల్లో ఒకేసారి నవంబర్ 14-20 10 ఎగ్జిబిషన్‌లు ఒక్కసారి పెట్టాం. మా విజయవాడ పబ్లిషర్‌లే కాకుండా హైదరాబాద్‌లో పబ్లిష్ చేసే పుస్తకాలన్నీ తెప్పించి 10 చోట్ల ఒకేసారి పుస్తక ప్రదర్శన నిర్వహించాం. దాన్ని నేను ఆర్గనైజ్ చేశా. మా పబ్లిషర్స్ అసోసియేట్ తరపున. ఆ ఆ అనుభవం మాకు పబ్లిషర్‌లకి నేర్పింది ఏంటంటే ఆహ్, వైవిధ్యమైన పుస్తకాలు రీడర్స్ ఏం కోరుతున్నారు అనేది గమనించి పుస్తకాలు వేస్తే మాత్రమే ప్రొఫెషనల్ పబ్లిషరు ఉంటాడు. రైటర్‌ని బేస్ అయ్యి పుస్తకాలు వేస్తే హ్మ్. పబ్లిషర్ ఉండడు అని మాకు ఒక గుణపాఠం అలాంటి దాన్ని బేస్ చేసుకునే మేమేం చేసామంటే, విజయవాడలో వాళ్ళు ఎన్‌బీటీ వాడు 89లో బుక్ ఎగ్జిబిషన్ పెడితే, మేము 90లో ఇక్కడ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అనే దాన్ని ఒక దాన్ని పబ్లిషర్లందరం కలిసి ఒక సొసైటీని స్టార్ట్ చేసి 91 నుంచి 1991 జనవరి నుంచి మధ్యలో కరోనా పీరియడ్ తప్ప లాస్ట్ ఇయర్ వరకు గూడా ప్రతి సంవత్సరం జనవరిలో మేము పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో బుక్ ఎగ్జిబిషన్ పెడతాం. దాంట్లో నేను ప్రధానమైన బాధ్యుడిని ఇప్పటికి గూడా. ఆ జనవరి ఎగ్జిబిషన్ టయానికొచ్చేటప్పటికి రైటర్స్ గాని, పబ్లిషర్‌లు గాని, ఈ ఎగ్జిబిషన్ టయానికి చాలా పుస్తకాలు రావటానికి, అవి సేల్స్ ఇంక్రీజ్ చేయటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అట్లాగే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో గూడా. ఈ 1978, 80ల నుంచి ఆ! ఇప్పటిదాకా, ఇప్పుడు తీసుకుంటే ఆ! ఒక 50, 40 ఏళ్ళు ఆ! కాల్పనిక సాహిత్యంలో వచ్చిన మార్పులేంటి? కాల్పనిక సాహిత్యంలో వచ్చిన మార్పులంటే జీవితానికి దగ్గరగా ఉండటం ఉండాలి. ఉన్న పుస్తకం కొంతవరకు సక్సెస్ అవుతుందండి. అవి కూడా అప్పటి నుంచి ఇప్పటికి గూడా నాకు తెలిసి మార్కెట్టు, తెలుగు మార్కెట్టు 1000 కాపీల నుంచి 2000కి మించి లేదండి. అంటే మనం 1000 కాపీలు, 2000 కాపీలు చేసి అమ్ముకుంటా ఈ ప్రొఫెషన్‌లో ఉండగలం తప్ప, రైటరు 10,000, 20,000, 50,000 బాగా రాస్తాడని మనం పుస్తకం వేస్తే, మనం ఈ ఫీల్డ్‌లో ఉండలేమసలు. 'కానా' నవలలో ప్రైజ్ 1,00,000 ఇస్తున్నారండి. వాళ్ళేస్తున్నారండి. వాళ్ళు మాక్సిమం ఎన్నమ్ముతున్నారండి? 2000 ఏస్తున్నారు. 2000 అయిపోయిన తర్వాత ఒక 1000 ఏస్తున్నారు తప్ప, ఇప్పుడు తెలుగు మార్కెట్టు అంటే కన్నడలో, తమిళనాడులో బాగా మార్కెట్ ఉందంటున్నారు. నాకైతే తెలీదు గానీ, ఇక్కడ ఇప్పుడున్న తెలుగు మార్కెట్‌లో హైయెస్ట్ ప్రింట్ ఆర్డరు 2000కి మించి లేదండి. ఏంది కారణాలేమిటి దానికి? తెలుగుదేశంలో ఒక 5,000 మంది రైటర్స్ ఉండుంటారండి. ఒక రైటర్ ఇంకొకడు చదవడు. చదివితే 5,000 కాపీలు అమ్ముడవ్వాలిగా. అంటే నేనే జీనియస్‌ని నేను చెప్పిందే ఫైనల్ అనుకునేవాడు ఏం చేస్తాడండి? అనుభవం లేకుండా ఆ! ఇప్పుడు చాలామంది నన్నడుగుతుంటారండి, "ఈ పుస్తకం ఏస్తావా?" అని. చాలామంది కొత్త రైటర్సు. డబ్బులు గూడా ఇస్తా ఉంటారు. "అయ్యా! మీరు నాకు డబ్బులిచ్చి 1000 కాపీలేసి నా గోడౌన్‌లో పెట్టుకోవడం కంటే, ఈ మధ్య డిజిటల్ ప్రింటింగ్ అని వచ్చింది. ఒక 50 కాపీలేసుకోండి. 5,000 అవుతుంది. మీరు పంచుకోండి" అని. ఎందుకు వేయటం? అంటే అది ఏదో ఒక రకమైన, ఏదో ఒక రీడర్‌కి ఉపయోగపడేది అయ్యుంటే మనం పబ్లిష్ చేయాలి గానీ, పబ్లిషర్ గూడా ఏది దొరికితే అది ఏస్తానంటే, అది జనాలకి మంచిది గాదు, పబ్లిషర్‌కి మంచిది కాదు. ఇప్పుడు మళ్ళా ఈ ఇన్ఫర్మేటివ్ రీడింగ్ గూడా ఇప్పుడు అమ్ముడవ్వట్లేదండి. ఇప్పుడు నేను ఇన్ఫర్మేటివ్ రీడింగ్‌తో సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఇన్ఫర్మేటివ్ రీడింగ్ మానేసా. ఎందుకంటే టెక్నాలజీ మారతాంది గదండీ! టెక్నాలజీతో పాటు మనం గూడా మారాలిగా. జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు 'మనోరమ' అయ్యర్ బుక్కు. ఇప్పుడు గూగుల్ కొడితే మీకు మ్యాప్‌లు అమ్ముడవట్లా. ఎందుకంటే గూగుల్ పెడితే మీరు కార్‌లో ఎళ్తా ఎక్కడికెళ్ళాలని చెప్తే అక్కడికి తీసుకెళ్తాందిగా. ఇప్పుడు మ్యాప్‌ల అవసరం ఏముంది? జనరల్ నాలెడ్జి
ఇప్పుడు క్యూబా ప్రెసిడెంట్ ఎవడంటే గూగుల్‌లో కొడితే వస్తాంది. ఇప్పుడు దానికి పుస్తకం ఎందుకు? అందుకని జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు గూడా పుస్తకంగా అయితే జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు గూడా పోవట్లేదండి. అంటే ఇప్పుడు మీరు ఎట్లా ఈ ఫీల్డ్‌లోంచి వెళ్ళిపోవచ్చు గదా! ఉన్న మార్కెట్టు 2 తెలుగు దేశాల్లో ఉన్న మార్కెట్టు 400-500కి మించి బాగా అమ్ముడయ్యే పుస్తకం అంతే ఉంటుందండి. ఇప్పుడు నేను కరోనా తర్వాత నాకు ఈ 10 సార్లే కాదండి, మేము ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున, బుక్ ఫెస్టివల్ తరపున 2 సంవత్సరాలు ఒక 20 సార్ల ఎగ్జిబిషన్‌లు పెట్టుంటామండి. నాకు ఫోన్‌లో "వెంకటనారాయణ గారు ఈ పుస్తకం వచ్చిందా? ఇది బావుందట గదా! పంపిస్తారా?" అనేవాళ్ళు దగ్గర దగ్గర ఒక 200 మంది ఉండుంటారు. 200 మంది ఉంటే నేను వెబ్‌సైట్ లేకుండా నేను వాట్సాప్ ద్వారా ఒక 40 కాపీలో, 50 కాపీలో అమ్ముతున్నా ఏదైనా ఫేమస్ పుస్తకం. ఆహ్, అలాంటి పరిస్థితి ఏ పుస్తకమైనా ఒక హాస్యం అయితే 200, 300 మంది ఉంటారు. సీరియస్ రైటింగ్ అయినా 200, 300 మందే ఉంటారు. ఈ 200, 300 మార్కెట్‌ని బేస్ చేసుకొని మనం పుస్తకం వేస్తేనే మనం మిగులుతామండి. లేతే పబ్లిష్ ఉండే అవకాశం లేదు. అయితే ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? కర్ణాటకలో, తమిళనాడులో గూడా జనాల కంటే ప్రభుత్వం గవర్నమెంట్ కొంటాందండి. సెలక్షన్ కమిటీ అని ఒకటేసి బాగున్న పుస్తకం, సెలెక్ట్ అయిన పుస్తకం 500 కాపీలు కొంటున్నారండి తమిళనాడులో. కర్ణాటకలో గూడా అట్లాగే కొంటారండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఆ స్ట్రక్చరు లేదు. ఒకవేళ కొంటే డబ్బులు ఇవ్వరు. ఎట్లా చేస్తాం? గవర్నమెంట్‌ని బేస్ చేసుకొని పుస్తకాలేసే పరిస్థితి లేదు. జనాల మీద ఆధారపడే వెయ్యాలి. గవర్నమెంట్ గనక అంటే ఒక విషయం చెప్పాలంటే అప్రాప్రియేట్ పర్సన్ ఎట్ అన్ అప్రాప్రియేట్ ప్లేస్ ఉంటే మాత్రమే వ్యవస్థ నడుస్తుందండి. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కి తెలుగు రాకపోతే తెలుగు పుస్తకాలు ఏం సెలెక్ట్ చేస్తాడు? ఏం కొంటాడు? ఇప్పుడు ఎడ్యుకేషనల్ మినిస్టర్‌కి తెలుగు సాహిత్యంతో సంబంధం లేనినాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఏం పుస్తకాలు కొంటాడండి? అంటే వ్యవస్థలో చాలా లోపాలున్నాయి. ఈ రైటర్స్ చాలామంది ఏమనుకుంటారంటే, ఈ పబ్లిషర్‌లు మార్కెట్ చేయకపోవటం వలన మా పుస్తకాలు అమ్ముడవ్వట్లేదు అనుకుంటున్నారు గానీ, ఈ వ్యవస్థలో లోపాల కోసం లోపాలను సవరించడానికి పబ్లిషర్‌లతో పాటు వాళ్ళు కలిసి రారు. వాళ్ళు ఫైట్ చేయరు గవర్నమెంట్‌తో. వాళ్ళకేదో ఉగాది పురస్కారాలొస్తే చాలనుకుంటారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొనడం గాకుండా, రీడర్‌షిప్ అంటూ ఒకటుంటుంది గదా! గవర్నమెంట్‌తో సంబంధం లేకుండా. ఇప్పుడు ఈ కర్ణాటక నుంచి గాని, కేరళ నుంచి గాని ఏవైతే వినపడుతూ వస్తున్నాయో రీడర్‌షిప్ అండి తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి ఒక్కొక్క రకం ఒక్కో రకంగా పోతుందని నేను చెప్పాను గదా! ఏ రకం పుస్తకానికి మించి 500 పుస్తకాలకు మించి మార్కెట్ లేదండి ఆంధ్రప్రదేశ్‌లో. ఇప్పుడు 'మహాప్రస్థానం' పుస్తకం సంవత్సరానికి 5,000 కాపీలు ఎందుకు అమ్ముడవుతాందండి? 'అమృతం గుర్తు రాత్రి' సంవత్సరానికి 500 కాపీలు ఎందుకు అమ్ముడవుతాంది? 5,000 కాపీలు. 'అసంబద్ధుడి జీవయాత్ర' 'అసంబద్ధుని జీవయాత్ర' గురించైతే నేను 2, 3 సార్లు మీటింగ్‌లో గూడా మాట్లాడానండి. 'అసమర్థుని జీవయాత్ర' ప్రతివాడు ఐడెంటిఫై చేసుకుంటాడండి ఆ నవలలో. అది తను ఉన్నానేమో అని అనుకుంటాడు. అందుకని అది ఇప్పటికి అమ్ముడవుతాందండి. అంటే అట్లా వస్తున్న రైటింగ్స్ ఏవి తెలుగులో అనేది నా పాయింట్ అండి. ఇప్పుడు చాలా వాళ్ళు ప్రయత్నించానంటున్నారు. ఇప్పుడు రాయలసీమ జీవితం మీద అట్లా ఇన్ డెప్త్‌గా రాశారు కాబట్టి ఆ 2000 కాపీలైనా అమ్ముడవుతున్నాయండి. అంటే మానవ జీవితంతో సొసైటీతో ఐడెంటిఫై చేసుకునే రచనలు వస్తే ఇప్పుడైనా మార్కెట్ పెరుగుతుందండి. ఆ మాత్రం తెలుగు చదివేవాళ్ళున్నారు. ఉన్నారు. కానీ అట్లా రాసేవాడే లేనప్పుడు మార్కెట్ ఎందుకు పెరుగుతుందసలు? నేను ఒకటే పాయింట్ చెప్తున్నానండి. ఇప్పటికి గూడా పతంజలి పుస్తకాలు మార్కెట్‌లో ఉంటే ప్రతి సంవత్సరం 500 వెయ్యో పోతాయండి. అట్లా రాకపోవడానికి కారణం వాళ్ళ వారసులు అది వేరే విషయం. అంటే పతంజలి లాగానో, గోపీచంద్ లాగానో, కుటుంబరావు లాగానో, శిశి లాగానో ఇట్లా రాసే లేతే కొత్తగా రైటర్‌లో మరి ఇతను 'సప్తభూమి' రాసాడు కదా! బండి నారాయణ స్వామి రాస్తున్నారు గదా! వాళ్ళు 2000 అమ్ముడవుతున్నాయిగా. అట్లా రాసేవాళ్ళేరి? ఆహ్, ఏదో 200 పేజీలు సైజులో రావాలి పుస్తకం అనుకుంటే అది పుస్తకం అవుతుందా?
ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేటివ్ రీడింగ్ అయిపోయిన తర్వాత, ఈ పబ్లిషింగ్ లో ఎట్లా ఉండాలి? మళ్ళా మనం ఎట్టా బతకాలనుకున్నప్పుడు, నా చూపు అనువాదాల వైపు పడింది. అనువాదాల వైపు పడినప్పుడు, నేను ఫస్ట్ 'కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో' ఏశాను. ఆళ్ళ వారసులకి ఇంట్రెస్ట్ ఏమి లేదు. వాళ్ళని పట్టుకొని 'కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో' ఏశాను. అది చదువుతాంటే, అది హీరో ఆహ్, ఖైదులో నుంచి సొరంగం తవ్వుకుని సముద్రంలోకి తేలి, ఆ వర్ణన మనమే తవ్వుకుని సముద్రంలోంచి బయటకు ఎళ్ళావా అనే భావన మనకు కూడా కలుగుతుందండి. అట్లా రాయగలిగినప్పుడు ఇన్‌స్పిరేషన్ వస్తుంది. రీడర్ చదువుతాడు. ఏమి స్టేల్‌గా ఉంటే ఇప్పుడు సినిమాకి, నవలకి తేడా ఏముందండి? సినిమాలో చూపించింది నవలలో చూపించగలిగినప్పుడు మాత్రమే నవల సక్సెస్ అవుతుందండి. ఆహ్, అట్లా ఇప్పుడు యాహ్! ఈ నవలని నేనన్న 'కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో' అనే నవలని 'యండమూరి వీరేంద్రనాథ్' అబ్రిడ్ చేసి 'ఋషి' అనో 'పర్ణశాల' పేరుతో నవల రాశారు. దాన్ని చిరంజీవితో సినిమా తీశారు. దానికే ఎందుకు ఎటర్నిటీ ఉంది? అట్లాంటివి మరి రూట్స్ ఆర్థర్ హెయిలీ రూట్స్ అనుమానం వచ్చిన అమ్ముడవుతున్నాయి గదా! అట్లాంటివి వచ్చినప్పుడు ఇప్పటికి మార్కెట్ లేకపోలేదండి. మార్కెట్‌కి సరిపడా రాసేవాళ్ళు ఇప్పుడు కన్నడలో ఈ తెలుగులోకి బోలెడన్ని అనువాదాలొస్తున్నాయి. కన్నడలో ఈ తెలుగులోకి అనువాదాలొస్తాంటే ఇందులో వెయ్యో మార్కెట్ ఉంటాందిగా. డైరెక్ట్ తెలుగు పుస్తకానికి ఎందుకుంటలా? ఇప్పుడు ఈ మధ్య 'మధురాంతకం' నరేంద్ర రాసిన 'మనోధర్మ పరాగం' 1000 కాపీలు 2000 దాకా అమ్ముడయింది. 'మనోధర్మ పరాగం' అమ్ముడయింది. మరి వేరే ఎందుకని అమ్ముడవట్లా? అంటే రచయిత సమాజానికి దర్పణం పట్టం గాని, లేకపోతే అతని స్టైల్‌లో గాని, వైవిధ్యం గాని, రీడబిలిటీ గాని ఉంటే సక్సెస్ అవుతుందండి. ఏదో ఒకటి రాస్తానంటే పబ్లిషర్ వేయలేడు. వేస్తే అమ్ముడు అవ్వమండి. రీడబిలిటీ ఉన్న నవల ఇప్పటికి రీడబిలిటీ ఉంటేనండి కంటెంట్ కాదు. రీడబిలిటీ ఉంటే నవల చదువుతారు. ఫిక్షన్ చదువుతారు. ఇప్పుడు 'మహాప్రస్థానం' ఉందండి. 'మహాప్రస్థానం' ఆయన కమ్యూనిస్టా అది నాకు తెలీదు గానండి. ఆయన స్టైలు, ఆ స్టైల్ చదివిస్తాను తప్ప 'మహాప్రస్థానాన్ని' ఆయన కంటెంట్ కంటే ఆయన స్టైల్ మూలనే అనుకుంటాను. ఇది 'అమృతం కింద ఆశ' ఆ స్టైల్ మూలన భాష, భాష మీద కమాండ్ లేకుండా పుస్తకాలు రాస్తే ఎందుకు అమ్ముడవుతాయి? మీరు యాస్ ఎ బుక్ స్టోర్ చాలా పాపులర్ గదా! ఆ! ఆంధ్రప్రదేశ్‌లో. ఆ! మీరు ఏ పుస్తకాలు ఎక్కువ అమ్మగలుగుతున్నారు ప్రస్తుతం? ఏ పుస్తకాలు అమ్ముడవుతాయంటే ఒక రకంగా ఏ పుస్తకాలు అమ్ముడవట్ల. అన్నీ యావరేజే. ఇప్పుడు ఈ మధ్య 'అన్వేషికి' వాళ్ళేసిన పుస్తకాలు నేను అమ్మానండి. ఛాయా మోహన్ గారు ఈ మధ్య అదేది 'తేరీ గాథర్' అని ఒకటేశారు. 'తేరీ గాథర్' గూడా నేను 20, 30 కాపీలు అమ్మాను. అందరి మీద 500 అమ్ముండుండొచ్చు. అంటే డిఫరెంట్‌గా ఉండాలండి. ఇంతకుముందు రాని సబ్జెక్ట్‌తో అయి ఉండుండాలండి. ఇప్పటికి బుద్ధిజం మీద నేను పుస్తకాలేస్తున్నాను అమ్ముడవుతున్నాయి. అంబేద్కరిజం మీద అమ్ముడవుతున్నాయి. ఆహ్, ఎందుకు నేను బళ్ళోది బాబా గారిదే తూర్పు గోదావరి జిల్లా మెకంజీ కైఫీకులని, ప్రాచీన పట్టణాలని ఇస్తే నేను 500 కాపీలు నుంచి 1000 కాపీలు అమ్మాను. అంటే ఇంతకు ముందు టచ్ చేయని సబ్జెక్టు టచ్ చేయగలిగి ఉండాలండి. పుస్తకానికి అదొక క్రైటీరియా అమ్ముడవటానికి. అంతే కాకుండా చాలామంది అంటుంటారు బుక్ సెల్లరు డబ్బులు ఎగ్గొడుతున్నాడని. అందుకని మేము పుస్తకాలు వేయట్లేదని. బుక్ సెల్లరు, బుక్ సెల్లరు లేని పరిస్థితొచ్చిందండి. అంటే బుక్ సెల్లరే లేడండి ఆంధ్రప్రదేశ్‌లో. ఇప్పుడు ఏమంటారంటే వాడు ఎగ్గొట్టాడు, ఈడు ఎగ్గొట్టాడు. ఆ బుక్ సెల్లర్ నా డబ్బులతో మేడ కట్టాడు. నేను బుక్ సెల్లర్ యాంగిల్ చెప్తున్నానండి. బుక్ సెల్లరు ఎస్టాబ్లిష్‌మెంటు వాడి సేల్స్‌మెన్‌లు, ఎస్టాబ్లిష్‌మెంటు ఖర్చులకిను, సేల్స్‌కి ఈక్వేషన్ లేనప్పుడు ఈ రైటర్స్ ఇచ్చిన పుస్తకాల డబ్బులు తినేస్తాడు. తినేసి వాడు ఐపీ పెట్టేస్తాడు. వాడేం సక్సెస్‌ఫుల్‌గా ఉండడు. అది ఎక్కడ వస్తాందండి?
సేల్స్ పడిపోవటం వల్ల మాత్రమే వస్తాంది. సేల్స్ ఎందుకు పడిపోతున్నాయి? రైటింగ్స్‌లో దమ్ము లేదు. ఉన్నా చదివేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఇప్పుడు చాలామంది కంప్లెయింట్ ఏంటంటే ఆహ్, విశాలాంధ్ర డబ్బులివ్వరు. ఆహ్, నిజంగానే విశాలాంధ్ర విజయవాడలో మీరు షోరూమ్ చూసారో లేదో, విశాలాంధ్ర షోరూమ్‌కి వేరే అయితే రూ. 2,00,000 రెంటొస్తదండి నెలకి. వాళ్ళు రోజుకి 3,000, 4,000కి మించి అమ్మరు. 1,50,000కి మించి అమ్మరండి. అంటే నెలకి 45,000 మిగులుతాయి. ఆళ్ళు రెంట్ కట్టేది 2,00,000. అంటే అదే గనక విశాలాంధ్ర గాకుండా నాలాంటి ఆడు పెడితే సంవత్సరానికి నెలకి 1,50,000 కాడికి సంవత్సరంలో 15,00,000 పోతాయి. ఆడు ఐపీ పెడతాడు. అంటే పరిస్థితి అదండి. ఆహ్, షోరూమ్‌లు, షోరూమ్‌ల ద్వారా పుస్తకాలు అమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు నేను ఆహ్, వాట్సాప్ ద్వారా అంటే ఎవరైనా ఫోన్‌పే, గూగుల్ పే చేస్తే నేను రోజుకి 3,000, 2,000, రూ. 3,000 పుస్తకాలు అమ్ముతానంటే ఏలూరు రోడ్‌లో ఉండే రూ. 1,00,000 పెట్టిన షోరూమ్ వాడు 4,000 కూడా అమ్మలేడు. జనరల్ పుస్తకాలు. ఈక్వేషన్ ఏముంది? అందుకని ఎవరిని బ్లేమ్ చేసే పరిస్థితి లేదండి. సరైన రైటింగ్ వచ్చి సక్సెస్‌ఫుల్‌గా అమ్ముడైతే మాత్రమే ఎవరైనా బతుకుతారు తప్పండి. ఆహ్, ఒట్టిగా మీరు బుక్ సెల్లర్ మీద పబ్లిషర్ మీద బుక్ సెల్లరు వాళ్ళు కారణం కాదు, వీళ్ళు కారణం అనుకున్నందువల్ల ఈ పుస్తకాల రీడింగ్ హ్యాబిట్ ఏం పెరగదు. రైటర్స్ తిట్టుకుంటానే ఉంటారు. పబ్లిషర్‌లని, బుక్ సెల్లర్‌లని. ఇప్పుడు ఇందాక మీరు ఒక అబ్జర్వేషన్ చేశారు. అదేంటంటే హ్మ్. వాట్సాప్ ద్వారా లేదా టెక్నాలజీ ఉపయోగించి పుస్తకాలు అమ్మడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది అనేది మీరు చెప్తున్నారు గదా! ఓవర్ హెడ్స్ తక్కువుంటుందని. ఇప్పుడు రెండిటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను వాట్సాప్‌లో అమ్ముతున్నది నాకు లాభదాయకమైంది. అయితే ఇప్పుడు అమెజాను, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్ముతున్నారు చూసారా? అమెజాను, ఫ్లిప్‌కార్ట్ అమ్మటం వల్ల మీడియేటర్‌కి లాభమే గానీ, కస్టమర్‌కి లాభం లేదు, పబ్లిషర్‌కి లాభం లేదండి. కొరియర్ చార్జెస్ అని ఇప్పుడు 200 పుస్తకం ఉందనుకోండి సపోజు. 250కి అమెజాన్ ఆడి దగ్గర మనం కొనాల్సి ఉంటుంది రీడర్‌గా. పబ్లిషర్‌కి రూ. 120 వెళ్తాయి. అంటే కార్పొరేట్ సెక్టర్ డామినేట్ చేసింది. దాన్ని మనం ఏం చేయగలం? ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే, మీకు అమెజాను నా దగ్గర కంటే కూడా బుక్ సెల్లర్ బుక్ సెల్లర్ గనక ఉంటే, పబ్లిషర్‌కి అదే లాభదాయకం అండి. ఎందుకని అంటున్నానంటే, ఒక కస్టమరు ఒక షోరూమ్‌కెళ్ళినప్పుడండి, నాకు అతనికి అంటరాని వసంతం కోసం లేకపోతే మహాప్రస్థానం కోసం వస్తాడండి పుస్తకానికి. వచ్చిన తర్వాత షోరూమ్ అంతా తిరిగి, అతనికి నచ్చిన పుస్తకాలు 5, 6 లేకపోతే ఇంకొకటో ఒక బంచ్ ఆఫ్ పుస్తకాలు కొనే అవకాశం ఉంటుందండి. అంటే, అంటే ఎగ్జిబిషన్‌లు సక్సెస్ అవ్వటానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ గాని, విజయవాడ బుక్ ఫెయిర్ గాని సక్సెస్ అవ్వటానికి ప్రధానమైన కారణం అదేనండి. అంటే కస్టమర్ వచ్చినప్పుడు అతనికి నచ్చిందే కాకుండా, ఇంకా అవకాశం ఉన్న పుస్తకాలు 8, 10 కొనే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే సేల్స్ పెరిగే అవకాశం ఉందండి. రీడర్స్ పెరిగే అవకాశం. దానికి ఏం చేయాలంటే నా సూచన ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లోనండి డిస్ట్రిక్ట్ వైస్ ఎగ్జిబిషన్‌లు జరుగుతాయండి. ప్రతి జిల్లాలో ఒక ఎగ్జిబిషను. ఆ ఎగ్జిబిషను గవర్నమెంట్ కల్చరల్ డిపార్ట్‌మెంట్ కండక్ట్ చేస్తుంది. స్టాల్స్ నామినల్ రెంట్‌కి ఇస్తుంది. రూ. 1000, 500 అని. ఈ పబ్లిషర్‌లు డిస్‌ప్లే చేసుకొని అమ్ముకుంటారు. అంటే అలాంటి యంత్రాంగం ఆంధ్రప్రదేశ్‌లో గూడా ప్రతి జిల్లాలో ఒక ఎగ్జిబిషను జరిగినప్పుడు మాత్రమే సేల్స్ ఇంప్రూవ్‌మెంటు, రైటర్స్ కలవటానికి ఇప్పుడు రైటర్ ఎక్కడ ఉంటాడు? పబ్లిషర్ ఎక్కడ ఉంటాడండి? ఒకళ్ళకొకళ్ళకి పెద్దగా పరిచయాలుండవు. కంటెంట్ తెలీదు. డిస్కస్ చేసుకునే అవకాశం ఉండదు. ఆహ్, అలాంటి అవకాశాలకి వేదికండి ఎగ్జిబిషన్స్ అనేవి. రైటరు, పబ్లిషరు, రీడరు కలిసే కేంద్రం పుస్తక ప్రదర్శనలండి.
అలాంటివి డెవలప్ అయి అలాంటివి డెవలప్ అయితే రీడర్‌షిప్ పెరుగుతుందండి. అంటే గవర్నమెంట్ ముందుకొచ్చి ఈ పుస్తకాలు చదవటం అనే దాని వాల్యూ రికగ్నైజ్ ఆ! చేసి ఆ! దానికి కావాల్సిన వేదికలు ఏర్పాటు చేయడం ఎగ్జిబిషన్ ద్వారా అనేది మీరు ఆ! సజెస్ట్ చేస్తున్నారు. అవునండి. అక్కడే రైటర్స్‌తో కాన్ఫరెన్స్‌లు పెట్టొచ్చు. రైటర్స్‌తో ఆహ్, అట్లాంటివన్నీ పబ్లిషర్‌లతో ఇంటరాక్షను ఇలాంటియన్నీ పెట్టినప్పుడు సాధ్యమండి. అది వ్యక్తులుగా కష్టమైన పని. ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ చెప్పారు. అదేమంటే రైటరు, పబ్లిషరు కలవాలి. వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి అని అన్నారు. దీని మీద ఒక 2 ప్రశ్నలు. ఒకటేంటంటే అది ఎందుకు అవసరం అనేది ఒక ప్రశ్న. రైటరు, పబ్లిషరు మధ్యలో కమ్యూనికేషన్ ఎందుకు నడవాలి అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న వచ్చేసి మీ అనుభవంలో మీరొక రైటర్‌తో మాట్లాడినప్పుడు గాని, మీ సలహాలను అనుసరించి ఒక రైటరు ఒక ఒక పుస్తకం బయటికి తెచ్చినప్పుడు గాని, ఏమన్నా సక్సెస్‌ఫుల్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా? మీ అనుభవంలో గాని, ఇంకే పబ్లిషర్ అనుభవంలో గాని? అది ఎందుకు అవసరం అంటున్నానంటే, ఇప్పుడు రైటరు ఒక సబ్జెక్టే కాకుండా వేరే సబ్జెక్ట్ మీదగా ఆళ్ళు ఎక్స్‌పర్ట్ అయ్యుండొచ్చండి. మార్కెట్‌లో ఏది పోతుంది, ఏ సబ్జెక్ట్ అనేది పబ్లిషర్‌కి ఎక్కువ తెలుస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ బెందాళం కృష్ణారావురని ఇప్పుడు శ్రీకాకుళంలో ఉంటున్నారండి. ప్రజాశక్తిలో పనిచేసి. ఆయనతో ఆయన బాగా రాయగలడు. నేనేం చేశానంటే, 'మపాసా' కథలు అనువాదం చేయండి అన్నా. చేసిచ్చాడు. నేను పబ్లిష్ చేశా. ఆయన మీడియా జర్నలిజం మీద ఒక పుస్తకం అథెంటిక్ తయారు చేస్తాననంటే, తయారు చేస్తే దాంట్లో కొన్ని లోపాలు, రెలవెన్స్ మాట్లాడిన తర్వాత దాన్ని కొంచెం మోడిఫై చేసి పబ్లిష్ చేసాం. అది నేను సక్సెస్‌ఫుల్ గానే అమ్మా. అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే, మనం ఇది వద్దులెండి రాసిన తర్వాత అనే అవకాశం ఉన్నప్పుడు రైటర్ కూడా దాన్ని అంగీకరించాలి. దాంట్లో అది సరిగ్గా లేదనే అభిప్రాయం గాని, ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగినప్పుడు దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ తెలుస్తాయండి. లేకపోతే ఆ రైటర్ ఏదిస్తే అది మనం వేసినా ఫెయిల్యూర్‌కి దారి చేయొచ్చు. లేకపోతే పబ్లిషర్ అనుకున్నదే ఆ సబ్జెక్ట్ పేరు మాత్రమే చూసుకొని రాసేసాడనుకోండి, ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు ఆహ్, ఒకాయన తిరుపతిలో పెద్ద నాకు డైరెక్ట్ పరిచయం లేదు. నేను ట్రావెల్ సీరీస్ లాగా చైనా ట్రావెలర్ ఎవరో ఉన్నాడండి. అతని మీద పుస్తకం చేయమన్నా. చేయమంటే ఒక 20 పేజీలు చేసిన తర్వాత, "గురుగారు నేను చేయలేనులెండి" అని వదిలేసాడు. అంటే చేస్తే పుస్తకం వేసేవాడినేమో. అట్లాగే ఇప్పుడు బెందాళం కృష్ణారావుని నేను 'ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్' చేయమన్నానండి. ఇది 'డార్విన్' తెలుగులో లేదు. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను పాపం ఆయనకి ఫైనలైజ్ అవ్వలా. ఆయన ఇంకో జువాలజీ లెక్చరర్‌కిచ్చాడు. దేంట్లో టెక్నికాలిటీ ఏమన్నా తప్పులున్నాయా అని. అంటే అలాంటి పర్ఫెక్షన్ వచ్చిన పుస్తకాలు రావటానికి అవకాశం ఉంటుందండి. రైటర్‌కి, పబ్లిషర్‌కి కమ్యూనికేషన్ ఉంటే. కాల్పనిక సాహిత్యంలో అంత అవసరం ఉండదేమో గానండి. సిద్ధాంతపరమైన పుస్తకాలు లేకపోతే సీరియస్ రీడింగ్ ఇప్పుడు చేసినప్పుడు ఇప్పుడు 'నండూరి రామ్మోహన్ రావు' విశ్వ దర్శనం పాశ్చాత్య చింతన చేశాడంటే, ఆయనకి ఎన్నో 'ఆంధ్రజ్యోతి' లాంటి ఎడిటర్ అవ్వటం, ఎన్నో పుస్తకాలతో ఆయనకి పరిచయం, ఆయనకున్న రైటర్స్ మంచి, చెడు చెప్పేవాళ్ళు, దాన్ని ఎడిట్ చేసేవాళ్ళు ఉండబట్టి అలాంటి పుస్తకాలొచ్చినియి. లేతే వన్ మ్యాన్‌గా అలాంటి పుస్తకాలొచ్చే అవకాశం లేదసల. ఇప్పుడు ఇంకోటేంటంటే, నా సజెషన్ అయితేనండి కాల్పనిక సాహిత్యం ఇంకా బెటర్‌గా రావాలంటే, ఇప్పుడు 'కానా' వాళ్ళు ప్రైజులిస్తున్నారు గదండీ! 'కానా' వాళ్ళు, 'ఆటా' వాళ్ళు ప్రైజులిస్తున్నారు గదా! 2 పుస్తకాలకు ప్రైజులిస్తున్నారండి. లక్ష రూపాయలు ఎంతో ఇస్తున్నారు. అయి పబ్లిష్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి 100 పైగా పుస్తకాలు వస్తున్నాయటండి స్క్రూటినీ. స్క్రూటినీకి 100 పైగా వస్తే రెండిటిని సెలెక్ట్ చేసి వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. రూ. 1,00,000 ఇస్తున్నారు. వాళ్ళు ఫస్టు, సెకండ్ స్క్రూటినీలో, థర్డ్ స్క్రూటినీలో ఓ 30 పుస్తకాల దాకా తేలుతున్నాయి అంటున్నారు గదండీ! ఇప్పుడు ఆ 20 పుస్తకాలకు కూడా వాళ్ళిచ్చేదేదో ఇంకో 10,000 20,000 రైటర్‌కిస్తే, ఆ 20,000 పెట్టి ఆ రైటర్ పుస్తకాలిస్తే మార్కెట్‌లోకి ఆ పుస్తకాలొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రీడబిలిటీ ఆటికి కూడా బానే ఉండొచ్చు. 100 పుస్తకాలొచ్చినప్పుడు ఆ రెండేనా? 100 వచ్చినప్పుడు ఒక 10 అయినా ముందు సెకండ్ స్క్రూటినీ, థర్డ్ స్క్రూటినీ జరుగుతాందిగా.
చివరి థర్డ్ స్క్రూటినీలో కూడా వేస్తే బెటర్ ఏమోనని నాకున్న అభిప్రాయం. కొంచెం పుస్తకాలు ఇంకొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందేమో కాల్పనిక సాహిత్యం మరి. ఓకే. ఇప్పుడు ఇంకొక రీసెంట్‌గా వచ్చిన ట్రెండ్ ఏమిటంటే ఆడియో బుక్స్ అనేవి వస్తున్నాయి. అంటే దీంట్లో పెద్ద పెద్ద కంపెనీలు గూడా వచ్చాయి ఆడియో బుక్స్‌లోకి అమెజాన్‌తో ఆ! సహా. ఆ! ఈ ఆడియో బుక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆడియో బుక్స్ సక్సెస్ అవ్వవండి. అది వినపడతా వెళ్తుందండి. ఒకసారి వెనక్కెళ్ళటానికి కుదరదు. ఒకసారి మళ్ళా వెనక్కెళ్ళటానికి కుదరదండి. ఇప్పుడు పుస్తకం అయితే మీరు ముందు వెనకాల కొంచెం వెనక్కెళ్ళి మళ్ళీ చూడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చదువుకుంటా వెళ్తాడు గదండీ! చదివేసింది మళ్ళా వెనక్కి రావాలంటే మళ్ళీ రిమైండ్ చేయాలిగా. అంటే మీరు ప్రింటెడ్ బుక్‌నే ఇష్టపడతారు చదవడానికి. ఆ! ఆ! ఇప్పుడు ఎందుకు పీడీఎఫ్‌లు వస్తున్నాయి గదండీ! పీడీఎఫ్‌లు వచ్చినా సరే ప్రింటెడ్ బుక్కే కొంటున్నారు. పీడీఎఫ్ చదవట్లా. చదవటం స్ట్రెయిన్ అవుతున్నారు. అందుకని ప్రింటెడ్ బుక్కు బాగా ఏవండి మనకి తెలిసి ఒక దగ్గర దగ్గర ఒక 7, 8 ఏళ్ల క్రితం అదేదో వచ్చింది చూసారా? పిల్లల పుస్తకాలు ఇంగ్లీష్‌లో. ఏది లక్షల కాపీలు అమ్ముడయినాయండి. పెంగ్విన్ ఆడేసాడు. 'హ్యారీ పాటర్.' అంత సక్సెస్ ప్రింటెడ్ బుక్ అయిందిగా ఎన్నొచ్చినా. అటు తెలుగులో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. చందమామ కథలు 'వసుంధర.' చందమామలో పడిన 'వసుంధర' కథలు 2 వాల్యూమ్‌లు. ఇంకొకళ్ళు రాసిన 2 వాల్యూమ్‌లు 'జేపీ పబ్లికేషన్స్' అని నా ఫ్రెండ్ అండి. కొత్తగా బొమ్మలు ఏయించి పబ్లిష్ చేశారండి. నాకు తెలిసి ఒక్కోటి 10,000 కాపీలు అమ్మాడు. చందమామ కథలు. మరి చందమామ కథలు ఎందుకంత బాగా అమ్ముడయి? చిల్డ్రన్స్ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతాంటే, తెలుగులో వచ్చిన చందమామ కథలు గత సంవత్సరంన్నరగా ఫస్ట్, సెకండ్ వాల్యూమ్ 'వసుంధర'వి 10,000 కాపీలు అమ్ముడయి. అంటే నేననేది కంటెంటు, ప్రొడక్షను బాగుంటే పుస్తకం వాల్యూయే. ఇప్పుడు రేటు ఎక్కువ, తక్కువలనేది సెకండరీ. ఆ ప్రైస్ ఎక్కువ పెట్టారు, తక్కువ పెట్టారనేది సెకండరీ. పుస్తకం నచ్చినాడు రేట్‌తో పెద్దగా సంబంధం ఉందనుకోను. ఇప్పుడు యాక్చువల్‌గా అయితే పేపర్ రేటు 80% పెరిగింది. ఒక 6 నెలల్లో. అయినా పుస్తకాలేస్తానే ఉన్నారుగా, అమ్ముడవుతానే ఉన్నాయిగా. అది బెటర్ బుక్ అయినప్పుడు రేట్‌తో కూడా సంబంధం లేదు. కంటెంటే బాగుండాలి. ఈ పీడిఎఫ్‌లు వల్ల పైరసీ పెరిగింది అని అంటున్నారు గదా! ఈ పీడిఎఫ్‌లు గూడా ఏమన్నా ఈ పుస్తకాలు చదివేవాళ్ళు తగ్గడానికి ఏమన్నా కారణమా? వాల్యూమ్స్ తగ్గడానికి? ఏవండీ 5% ఉన్నట్టు. పీడీఎఫ్ కంప్యూటర్‌లో గాని, టీవీలో గాని ఆ స్క్రీన్ మీద చూసి చదవటం చాలా కష్టమండి. అది స్కిప్ అవుతుంది వెనక్కెళ్ళాలి. కళ్ళు పోతాయండి. ఇప్పుడు మీరు ఈ పుస్తకం అయితే 10 పేజీలు చదివిన తర్వాత రిలాక్స్‌డ్‌గా మళ్ళా 10 పేజీల తర్వాత కంటిన్యూ చేస్తాను. చదవటం స్ట్రెయిన్ అవుతామండి పీడీఎఫ్. మీ దగ్గర నుంచి 'పల్లవి' నుంచి మీరు ఇంతకు ముందర 'అల్లం శేషగిరిరావు' గారి పుస్తకం ఒకటి వేశారు. అది ఎన్ని కాపీలు అమ్ముడుపోయినాయి సార్ అది 'అల్లం శేష'? 500 కాపీలు అమ్మాయండి. ఆ విషయమే నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు రైటర్స్‌కి, పబ్లిషర్‌కి కమ్యూనికేషన్ అన్నాను చూసారా? ఈ లిటరరీ పరిచయాలు పబ్లిషర్‌లకి ఎంత అవసరం అంటే, 'అల్లం శాస్త్రిరావు' కథలు నేను వేయగలిగి ఉండేవాడిని కాదు. అంటే రైటర్ వారసులకి ఏం తెలీదు. జీఎస్ చలం అని విజయనగరంలో ఒక ఆయన ఉంటారు. ఆయన అవన్నీ సేకరించి పెట్టాడు. అవన్నీ సేకరించి ఆళ్ళ పిల్లలతో మాట్లాడి నాకిచ్చాడు. నేను విజయనగరం, వైజాగ్ వెళ్లి ఆళ్ళని కనెక్ట్ చేసుకొని నేను వేసే పరిస్థితి ఉందా అంటే లేదు. అలాంటి లిటరరీ సర్కిల్స్ పబ్లిషర్‌లతో తోడ్పాటు లిటరరీ సర్కిల్స్ ఉంటే కొంచెం బెటర్ పుస్తకాలొస్తాయి. నేనెందుకంటున్నానంటే, బుచ్చిబాబు గారి పుస్తకాలు ఆయన చనిపోయిన తర్వాత కొంతకాలం ఎవరు వేయలేదు. వేయకపోతే ఆళ్ళ మిసెస్ కూడా హ్మ్, అవి వేయించాలని ఆ ప్రయత్నం పెద్దగా చేయలేదండి. నేను వెళ్ళినప్పుడు ఆవిడనడిగితే వెయ్యండి అంది. ఆవిడ దగ్గర ఏ పుస్తకము లేదండి బుచ్చిబాబు గారిది. చివరికి మిగిలేది తప్ప.
బుచ్చిబాబు గారి అభిమాని ఒకాయన గుంటూరులో ఆయన పేరు వెంకటేశ్వర గారనుకుంటా ఇప్పుడు నాకు బాగా గుర్తున్నంతలో. ఆయన మొత్తం బుచ్చిబాబు గారి కథలు రాసి మొత్తం సేకరించానండి. సేకరించి నాకిస్తే నేను 7 వాల్యూములుగా పబ్లిష్ చేశాను. అదే ఇప్పుడు నవచంద్ర వాళ్ళు ఆ 7 వాల్యూములే యాజ్ టీజ్‌గా కంపోజ్ చేసి 2 వాల్యూమ్స్‌గా ఏశారు. అంటే ఈ లిటరరీ సర్కిలు, ఈ క్రిటిక్స్ ఇలాంటి వాళ్ళు కొంత దోహదం చేస్తే మంచి పుస్తకాలు వస్తానికి అవకాశం ఉంటుంది. మీరు వేయబోయే పుస్తకాలేమిటి సార్? నియర్ ఫ్యూచర్‌లో మీరు పబ్లిష్ చేయబోయే పుస్తకాలు? ఏ ఈ మధ్య ఏమి వేయట్లేదండి. ఏమి లేవు కూడా. ఇప్పుడు యాక్చువల్‌గా మాత్రం ఆడినో స్పీచెస్ అనువాదం చేస్తున్నాను. స్పీచెస్ ఒకటి ఫేమస్ స్పీచెస్ ఒకటి అనువాదం చేయమని ఇచ్చాను. అది గాని మొన్న 'చరమయాత్రని' లాటిన్ అమెరికా ఆ నవల అనువాదం చేశా. 'చరమయాత్ర.' అది మీకు కేటలాగ్‌లో లేదనుకుంటా. ఆహ్, అతనెవరో ఇంగ్లీష్ రైటరే. లాటిన్ అమెరికన్ రైటర్ 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ రాసారు చూసారా? మార్క్యూజ్ అనువాదం చేశాను ఈ మధ్య 'చర్మయాత్ర' అని. అట్లాంటి ఏదైనా మంచిది వచ్చినప్పుడు, మనకు నచ్చింది వచ్చినప్పుడు వేయాల్సిందే. మీరు చదివి మీకు నచ్చితే వేస్తారు. అంతే. దాని నంబర్స్‌తో సంబంధం ఏం లేదు. ఆ! నంబర్స్‌తో ఎగ్జిబిషన్ ఇప్పుడు విజయవాడలో ఎగ్జిబిషను ఈసారి అదే గ్రౌండ్స్‌లో జరుగుతుందా? లేదంటే ఆ! మార్పేమన్నా వచ్చిందా? జరగదండి. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అని పెట్టబోతున్నారట. వేరే గ్రౌండ్ కోసం ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ఇదే సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్ ఒకటుందండి. అక్కడ ఇంకో పక్కన గ్రౌండ్ ఉంది. అయి 2 కలిపి పెడదామని ఆలోచన. మీరు వెబ్‌సైట్ పెట్టే ఆలోచన ఏం లేదా? లేదు సార్ వెబ్‌సైట్ పెట్టడం. వెబ్‌సైట్ అండి టెక్నాలజీ తెలియటమే కాకుండా నవోదయ నాకు మిత్రుడే. అతను రన్ చేస్తున్నాడు. ఈ లోగిలి అతను నాకు మిత్రుడే. అతను రన్ చేస్తున్నాడు. ఆళ్ళు అమ్ముతున్నప్పుడు ఆహ్, ఎవలో ఒకడు అమ్ముతున్నాం గదా! ఇప్పుడు వెబ్‌సైట్ అంటేనండి అమెజాను, ఫ్లిప్‌కార్టు పోటీగా పెట్టాలంటే చాలా, చాలా కష్టపడాలి. ఇప్పుడంత కష్టపడే ఓపిక నాకు లేదును. తెలుగు పుస్తకాల వరకు అమెజాను, ఫ్లిప్‌కార్ట్‌తో పోటీగా నవోదయ తెలుగు ప్రింటు, లోగిలి చేస్తున్నారు. చేస్తున్నప్పుడు వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడమే బెటర్ తప్ప, ఇప్పుడు ఇప్పుడు నవోదయ, లోగిలి వెబ్‌సైట్ వలనండి పబ్లిషర్‌లకి ఎక్కువ లాభమండి. లోగిలి వల్ల. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంటే. సో, చివరగా మీరు క్లోజింగ్ కామెంట్స్ ఏమన్నా ఉన్నాయా సార్? నేను ఒకటే చెప్పదలుచుకుందేంటంటే, నేను పెద్దగా సంపాదించుండకపోవచ్చు కదండీ ఆర్థికంగా. తెలుగు 2 రాష్ట్రాల్లోనూ చాలా మంది స్నేహితుల్ని మాత్రం చాలా మంది చాలా మంది స్నేహితుల్ని. ఫోను చేసి వెంకటనారాయణ గారు అని అడిగేవాళ్ళు దగ్గర దగ్గర 200 పైనుంటారు. పుస్తక ప్రియులు. మామూలు ఆలోచించండి. ఆహ్, పబ్లిషర్లందరూ నాకు స్నేహితులే. ఏముందండి ఈ పబ్లిషింగ్ ఉన్నంత వరకు ఉంటానండి నేను. నేనున్నంత వరకు పబ్లిష్ చేసుకుంటాను. 100 ఏళ్ళు కాదు గానీ ఉన్నంత వరకు మాత్రం పబ్లిషింగ్ వేరే దాంట్లోకెళ్ళను. ఎందుకంటే ఈ స్నేహితులందరిని వదిలిపెట్టి వెళ్ళటం నాకిష్టం లేదు. ఎందుకంటే లీన్ పీరియడ్‌లో అయితే నేను కొందరికి నేనే కొన్ని అనువాదాలు చేసి నేను వేయలేనప్పుడు చేస్తే ఫ్రెండ్స్ పబ్లిష్ చేశారు. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. థాంక్స్. ఓకే.